ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాపు కులం మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుందనే మాట వైసీపీలో ఉన్న కాపు నేతలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని బలంగా విమర్శిస్తున్నారు. ఒక కాపు బిడ్డగా మీరేం చెప్తారు? అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా కాపులకు అన్యాయం జరుగుతుందా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ముందల అలా మీటింగ్ పెట్టినప్పుడు పార్టీ తరపున మీటింగ్ పెట్టకుండా కాపులందరినీ కేకేసి కూటమిలో ఎక్కడ అన్యాయం జరిగిందో వివరించి చెప్పాలి. వాళ్ళకి తెలిసి తెలియనట్టుగా కూటమిలో అనేది కాపులకి అన్యాయం జరగల, కాపులకే న్యాయం జరుగుతుంది. ఎక్కువ కాపుల్ని చాలా గొప్పగా ఇది ఇస్తున్నారు, గుర్తింపు ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిని కాపు దాన్ని రుద్ది దాని మీద ఆయన బురద చల్లటం అనేది తప్పు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మంచిగా చేసిన ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని దానికి ఇంకా మనం సపోర్ట్ చేసి ఇంకా బ్రహ్మాండంగా మనం ఈ కాపులకి అన్యాయం జరగకుండా మీరు వెనకాలండి బ్యాక్ బోన్ కింద చెయ్యాలి తప్ప మనం విషం జల్లి మీ స్వార్థం కోసం, మీ ఈ ముగ్గురు స్వార్థం కోసం, ఎవరు అంబటి, పేరెన్ నాని, గుడివాడ దేవుడు, వీళ్ళ కోసం మీ స్వార్థం కోసం కాపుల్ని వాడుకోవటం అనేది తప్పు. అంటే ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు 5 ఏళ్ళు కూడా కాపులకి న్యాయం జరిగింది, మేము అంతా కూడా వాళ్ళకి మంచి చేసాము, ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేస్తుందని అంటున్నారు కదా. ఏంటి గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ కాపులకి ఏం జరిగింది అసలు? మీరు కాపుల్ని ప్రతి ఊరుకు వెళ్ళి మీరు చెప్పిన మాట చెబితే చెప్పు తీసుకు కొడతారు. ఎందుకు తెలుసా? కాపులకి 100% వైసీపీలో అన్యాయం జరిగింది. దాని ఏంటి, కాపు చైర్మన్ లేడు, దానికి నిధులు లేవు, అమెరికా పీరియస్మెంట్లు లేవు, ఏమీ లేవు. ఏమీ లేకుండా అది చేయటం అనేది చాలా తప్పు. ఇంకా వాళ్ళు మారపోతే ఇంకా 100% ఈ కాపుల వ్యవస్థ మారదు. అంటే ఇప్పుడు సడన్గా కాపు కులం ఎందుకు తెర మీదకి వచ్చిందంటారు? అంటే ఇక్కడ కూటమిలో పవన్ కళ్యాణ్ కాపుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, వాళ్ళని తాకట్టు పెట్టేస్తున్నాడు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మగౌరవం తాకట్టు పెట్టేస్తున్నారని విమర్శిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ వల్ల మీకు గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయా, లేదనంటే మీకు ఉన్న మర్యాదలు పోతున్నాయంటారా? కాపులకి మర్యాద ఈ 2 సంవత్సరాల్లో అగ్రస్థానంలో ఉంది. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి వాళ్ళల్లో విభేదాలు తెచ్చి మీరు లబ్ధి పొంది మీరు ప్యాకేజీ కోసం కాపులని ప్యాకేజీ, ఎందుకంటే కాపు దెబ్బ ఏంటో మొన్న వైసీపీకి తెలిసింది. వైసీపీకి కాపు ఏంటో, కాపు దెబ్బ ఏంటో తెలిసింది. తెలిసిన తర్వాత కళ్ళు తెరిచి డ్యాన్స్ చేస్తే ఇంకా మీ జీవితంలో కాపు అనేవాడు మీ వెనకాల ఉండడు, రాడు, రాబోడు కూడా. పోనీ ఇంకా మీకు చెబుతున్నా, రేపు 18 ఏళ్ళకి ఓటు వచ్చేవాడు కూడా మీ వెనక చూడ్డు. ఎందుకంటే మీరు చేసిన తప్పులు, మీరు చేసిన హింసలు, మీరు చేసిన దౌర్భాగ్య పనులు ఎవరో చేయరు. పేరెన్ నాని తప్పు, నువ్వు చేసేవన్నీ తప్పు. కాపుల జోలికి రామాక, కాపు ఉన్నదల్లా జనసేన ఏపు, జనసేనని కాపు, ఇంకా రెండో మాట లేదు. అంటే ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు. ఈరోజు వాళ్ళని అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళ కులస్తులకు సంబంధించి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఎవరైనా చనిపోతే, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే కనీసం పట్టించుకోకుండా న్యాయం కూడా చేయటం లేదని చెప్పి విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? ఒకటండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో 2-3 ఇన్స్టెంట్స్లో కాపుల్ని అండగా నిలబడి బ్రహ్మాండంగా చేశారు కూటమి ప్రభుత్వం. మీరు విమర్శించుకోవటాలు తప్ప వేరే ఉద్దేశం లేదు. మీరు ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని విషం జల్లినా, ఎన్ని మీరు కిరికిరిలు పెట్టినా కాపులు అనేవాళ్ళు మార్పు లేదు. ఎందుకంటే ఏ ఫంక్షన్లో చూసినా మేము 10-15 మందితో మాట్లాడుతూ ఉంటాం. కాపులకి జరిగింది అన్యాయం వైసీపీలోనే. ఆ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వాళ్ళ దెబ్బకి నరకం అనుభవించారు. ఏం చేశారండి మీరు కాపులకి? చెప్పండి. మీరు సూటిగా మేము ప్రశ్నిస్తాం, మీరు ఏం చేశారు? ఏమీ చేయకుండా చేశామనే మాట అనవసరం. అనుభవించినోడికి తెలుసు. ఇప్పుడు నాకు నువ్వు మంచి చేశారండి, పేరెన్ నాని గారు మంచి చేశాడు, అంబటి రాంబాబు గారు మంచి చేశాడని చెబుతాం. ఏమీ చేయకుండా నేను కాపులకి చేశాను, ఏంటి నువ్వు కాపులకి చేసింది చెప్పు.
నువ్వు కాపులకి ఏం చేసావు? మీ విజయం మీ కాపులకి చేసావండి, చాలా బాగుంది. బందర్లో నీకు ఎవడు ఓటేసాడు? కాపుడు ఒక్కడు ఓటేసాడా? ఎవరు వేశారు? బీసీలు వేసారా? ఏమి వేయలే. ఏం చేశారు? రోడ్డును పాలు చేశారు నిన్ను. అర్థమైందా? నువ్వు ఉలికి సాటుకోవడం తప్ప కాపుని వెనకాల రారు, ఉండరు. మీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయరు. ఒకటే నిర్ణయం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పల్లకి మోస్తున్నాడు, కాపులందరి చేత ఊడుగని చేపిస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ పల్లకి మోస్తున్నాడా? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్కి క్యాస్ట్ సంబంధం లేదు. ఒకటే, కాపుల, కమ్మూర, రెడ్ల, ఎస్సీయా, బీసీయా, ఎస్టీయా అందరూ కావాలి. ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేయాలి. ఇప్పుడు క్యాస్ట్ చూసి ఆయన సేవా కార్యక్రమం చేయలే, క్యాస్ట్ చూసి ఏ పని చేయడు. అందరికీ ధర్మంగా ఆయన వెళ్ళేదే ధర్మం, సనాతన ధర్మం. ఆయనకి కులం లేదు, మతం లేదు, అన్నీ లేవు. ఒకటే, ఆయన వెనకాల మేము అండగా కాపు ఉన్నాము. ఫైనల్గా మీరేమంటారు? ఈరోజు వైసీపీలో ఉన్న కాపులు, పెద్ద పెద్ద నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతూ కాపులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. ఒక కాపు బిడ్డగా వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మీరేం చెప్తారు? ఇప్పుడు వరకు ఆ మాట ఎవరో మా చెవును వినపడలా. మీరు ఈ మీటింగ్ పెట్టిన వాళ్ళందరూ గత 5 ఏళ్ల నాడు మీరు సోది కౌరులు చెప్పకుండా గత 5 ఏళ్ల నాడు మీరు చేసింది ఏదో చెప్తే అప్పుడు మీరు దీన్ని అడగడానికి, ఈయన బాగా చేసిన వదిలేసి అది ఇది పెట్టుకుని వస్తాం అనేది తప్పు, మీరు మీటింగ్ పెడతాం అనేది తప్పు. మీరు 6 తప్ప, వైసీపీలో 6 తప్ప ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా? మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? ఏ కాపులు? టీడీపీ కాపులు ఏమైపోయారు? ఆయన తీసుకురాకూడదా? మరి వైసీపీ జనసేనలో కాపులను ఏం చేశారు? అదే దాన్ని ఏమంటారు, సిపిఎం కాపులు ఉన్నారుగా, వాళ్ళని ఏం చేశారు? అందరినీ తీసుకుని మీరు ఒక వేదిక తయారు చేయండి, అప్పుడు మీ మాట నమ్ముతారు. కానీ మీరు సొంత పార్టీ పెట్టుకుని మీరు బురదలు చల్లడానికి కోసం నువ్వు ఎన్ని బురదలు చల్లుకోండి, మీ జీవితంలో మారరు. మాకు ఒక రంగా గారు, మాకు ఒక పవన్ కళ్యాణ్ గారు, మా ఓట్లన్నీ అలా ఆ రూట్లో ఉంటాయి తప్ప మీరు చెప్పినట్టు ఎవరు వినబోరు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాపుల మీద చర్చ జరుగుతుంది, విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. వైసీపీలో ఉన్న కాపు నేతలందరూ కూడా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపుల్ని అణచివేస్తున్నారు, నష్టపోతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఒక కాపు మహిళ బిడ్డగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ 2 ఏళ్లలో? ఇద్దరే కదా అన్నది. ఎవరు? అంబటి రాంబాబును నాని, పేరు నాని. ఇద్దరు కాపు వాళ్ళే కదా. ఇద్దరు కాపు ఉండి వాళ్ళకి పాలేరులే కదా. ఎక్కడ? రెడ్డికి పాలేరులు అన్నమాట వీళ్ళు. అంతేగాని వీళ్ళు సరైన కాపులు కాదు. పాలేరు కాపు అంటారు వాళ్ళిద్దరిని. అది అందరూ తెలిసిన విషయమే. వాళ్ళేంటి విమర్శించేది, వాళ్ళేంటి ఇచ్చేసేది? ఇప్పుడు వచ్చేసింది వాళ్ళకి కాపుల మీద భీతి, కాపుల మీద ప్రేమ, కాపులు నష్టపోతున్నారని, కాపులకి రాజ్యం ఇది లేదని ఇప్పుడు వచ్చిందా? మరి అంతకుముందు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమైంది? మరి ఒక కాపు బిడ్డ, ఎవరు? కళ్యాణ్ గారు కాపు బిడ్డే కదా. కాపు బిడ్డ పసిపిల్లని తిట్టారే. ఆడు పసిపిల్లని తిట్టించినప్పుడు వీళ్ళు కూడా తిట్టారుగా. అవి పేరు నాని తిట్టలేదా? తిట్టాడుగా. ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు ఏం చేశారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారిని. అసలు కాపుల వీళ్ళు అసలు కాపులని ఎవడని అంటాడు వాళ్ళని? పాలేరు కాపులాళ్ళు, వాళ్ళు పాలేరు కాపులాళ్ళు, వాళ్ళు కాపులు కాదు అసలు. వాళ్ళ కాపులని చెప్పింది ఎవరు? ఇంకా అక్కడ వరకు ఎందుకండి? అడ్డమైన మాటలు తిట్టించారు, పిల్లల్ని కూడా తిట్టించారు, పెద్దవాళ్ళని తిట్టించారు, కళ్యాణ్ గారిని విమర్శించి మాటలు తిట్టించారు. ఎన్ని తిట్లు తిట్టారు? అప్పుడు ఎవరైనా మాట్లాడారు? అప్పుడు కాపు గుర్తు రాలేదా? మన కాపు బిడ్డను ఏంటి కాపులు తిట్టడం ఏంటి, మనం తిట్టుకోవడం ఏంటి అని అప్పుడు మాట్లాడాలిగా. అప్పుడు ఎందుకు మాట్లాడాలి ఈ పేరు నాని అంబటి రాంబాబు? అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపులకి మేలు జరిగింది, మంచి జరిగింది, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టామంటున్నారు. అసలేంటి గత 5 ఏళ్ళు కూడా ఒక కాపు మహిళగా మీరేం లబ్ధి పొందారు? లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఏమైనా లబ్ధి పొందారా? కాపు సామాజిక వర్గానికి సంబంధించి గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఎంత మంచి చేసింది మీకు? అసలు మాకు ఎటువంటి ఇది రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాకు అసలు ఎటువంటి ఇది రాలేదు. ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు పెట్టాడు అప్పుడు గవర్నమెంట్. వాలంటీర్లు ఏంటండి, వాడికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళ కులం వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. మా అమ్మగారికి అండి కాపు నేస్తం రాలేదు.
పోనీ నాకైతే రాదనుకోండి ఏజ్ పరంగా, మా అమ్మగారికి కాపు నేస్తం రాలేదు. ఇంకేమొచ్చినాయి? ఏమీ రాలేదు. ఇంకోటి ఏంటంటే అసలు ఎంత భయందాళకమైనగా ఉండేదంటే చిన్న మెసేజ్ పెట్టాలన్నా సరే భయం వేసిపోయేది అనమాట ఫోన్లో. అంత భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. ఎన్ని చూడలేదు మనం నామినేషన్ వేసేటప్పుడు మీరు చూసారుగా, నామినేషన్లు కూడా కొట్టి ఆపిచ్చేశారు కదా. నామినేషన్లు కూడా ఎన్ని కొన్ని పోస్టులకి మీకు తెలుసు కదా, పదవులకి ఎంత ఇబ్బంది పెట్టారు. అసలు అది రాజ్యాంగం అంటారా, పరిపాలన అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అప్పుడు కాపులు గుర్తు రాలేదు. వీళ్ళు ఏమన్నాడు, ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఏమన్నాడు, మా కాపులు ఏంటి మాంసం తిని పడుకుంటారు, తాగుమోతోళ్ళు అన్నాడు. ఇది మా కాపుల్ని, మా యువతని కానీ మా మగవాళ్ళని కానీ తాగుమోతోళ్ళు చేశాడు వీడు. ఇంకోటి ఉంది లాయరు, ఇప్పుడు వెళ్ళింది వైసీపీలోకి వెళ్ళింది ఆ కుక్క, అదేం మాట్లాడుతుందండి, అదేమని తెలిసింది, ఏమని తెలుసు ఒకప్పుడు ఏమంది, మా కాపులకు దోలెక్క వందది, మా మగపిల్లల్ని మా మగవాళ్ళని దోలెక్క వందది. అది మాట్లాడింది. ఏం మాట్లాడింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు కళ్యాణ్ గారిని ఎవరు వీళ్ళంతా ఇప్పుడు వచ్చారా కాపులు, ఇప్పుడు కాపులు గుర్తుకొచ్చారా? వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు వీళ్ళు దోసుకుంటాం, తింటాము, ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా ఇవన్నీ చేసి దోసుకుని తిని ఎంపీలు మినిస్టర్లు కూడా ఇచ్చాడుగా మరి వీళ్ళకే. మరి వీళ్ళు ఎందుకని అప్పుడు ఇది అవ్వలేదు? కాపులు ముఖ్యమంత్రి అవ్వట్లేదు, కళ్యాణ్ గారిని అంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు అంటున్నారు, మరి వీళ్ళు ఎందుకని ముఖ్యమంత్రులు అవ్వలేదు? బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తేగా, మరి అతను ఎందుకని ముఖ్యమంత్రి అవ్వలేదు? ఇప్పుడు చెప్తున్నాం మేము, అతను ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు? కళ్యాణ్ గారు రాగానే ఇప్పుడు గుర్తుకొచ్చినాయి వీళ్ళకి. అంతకుముందు గుర్తు రాలేదా? కాపులు గుర్తుకు రాలేదా? అప్పుడేమో కాపులు తాగుమోతోళ్ళు, కాపులేమో దోలెక్క వాళ్ళు అని మాట్లాడతారు. ఇప్పుడు మాత్రం వచ్చేసి కాపుల కోసం వీళ్ళు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ కుల రాజకీయం చేస్తున్నాడు, ముఖ్యంగా కాపులు ఓటింగ్ కావాలి కానీ కాపులకు సంబంధించిన ఎవరికైనా ఏదైనా సమస్య అయితే పట్టించుకోవడం లేదు. కాపుల వల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి ఎదిగాడని మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ నిజంగా కుల రాజకీయం చేస్తున్నాడా? అంటే ఇప్పుడు వీళ్ళ కాపుల వల్ల ఎదిగాడని మాట్లాడుతున్నారు కదండి. వాళ్ళు అప్పుడు 2 చోట్ల ఓడిపోయాడండి కాపులు అంటున్నారు. ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయాడు. వీళ్ళతో ఈ నోటుతో, ఈ దరిద్రపు నోటుతోనే మాట్లాడారు. 2 చోట్ల ఓడిపోయాడు. సర్పంచ్గా కూడా గెలవలేడు, వార్డు నెంబర్ గెలవలేడు అని మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవి చూపించాడు మా కళ్యాణ్ గారు. ఎవడండి వీళ్ళు ఎవడో పాలేరు కాపులు గాడు. వీళ్ళు కాపులు ఏంటండి? వీళ్ళు ఎవడు అంటాకి కళ్యాణ్ గారిని అంటానికి అసలు ఏం మాత్రం వీళ్ళకి అర్హత లేదు. కళ్యాణ్ గారి మాట పేరెత్తలకు అర్హత లేని దౌర్భాగ్యమైన స్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ కాపులు ఏంటండి? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కాపులు రాజ్యాధికారం అంటే సీఎం కుర్చీ కళ నెరవేరడానికి పవన్ కళ్యాణ్ చెడగొడుతున్నాడు, అసలు పవన్ కళ్యాణ్ వల్లే కాపులు సీఎం కాలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి 5 సంవత్సరాలు ఏమైపోయారు వీళ్ళు? మరి అప్పుడు కూడా అప్పుడు ఈయన కనీసం వార్డు నెంబర్ కూడా గెలవలేదు అన్నారుగా. మరి అప్పుడు ఏమైపోయారు మరి వాళ్ళు? అప్పుడు మన సీఎం అవ్వచ్చుగా. మరి ఆ రెడ్డికి ఎందుకు కట్టబెట్టారు? ఆ రెడ్డి సంఖ నాకెందుకు నాకారు? మన ప్యాలెస్ చుట్టూ ఎందుకు తిరిగారు? వీళ్ళందరూ ఎందుకు తిరుగుతున్నారు ప్యాలెస్ చుట్టూ? వీళ్ళకి కూడా అపాయింట్మెంట్ లేక అక్కడ బయట కూర్చుని ఏడ్చి వచ్చారు కదా. అలాంటి వాళ్ళు కదా వీళ్ళు బతుకులకి. వీళ్ళు మాట్లాడతారా? ఎందుకు కళ్యాణ్ గారు ఎందుకు సీఎం అవ్వలేడు? సీఎంఏ కాదు, ఇప్పుడు చెప్తున్నా నేను, పిఎం అవుతాడు. ఆ రేంజ్ ఉన్న ఏకైక నాయకుడు, నిజాయితీ పరుడు, ఏకైక నాయకుడు, మా కాపుల్లో పుట్టిన నాయకుడు రంగా గారిని మేము కోల్పోయాం. ఈయన కోల్పోము. కాపులు అందరూ ఇదిగా మేలుకుగానే ఉన్నారు. వీళ్ళేం మమ్మల్ని ఇచ్చేయక్కర్లేదు, అందరూ మేలుకుగానే ఉన్నారు. అందరూ కూడా కళ్యాణ్ గారి వైపే ఉన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కాపుల ఆత్మగౌరవాన్ని ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఆత్మగౌరవాన్ని మంట కలిపేస్తున్నాడు. వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ఎదిగిందే కాక ఈరోజు పట్టించుకోవడం లేదంటారు. ఉదాహరణకు మనకి గాదే సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు తప్పు అని చెప్పి వైసీపీ తప్పు పడుతుంది. దీని గురించి మీరే ఉంటారు? కళ్యాణ్ గారికి అండి కాపుల లేకపోతే రెల్లి కులమా, రజక కులమా, ఎస్సీ ఎస్టీ మాదిగా కులమా అని కాదండి. తప్పు చేస్తే నిజాయితీ ఉంటే ఎక్కడికైనా వెళ్తారు ఆయన. అది మన కులమా, ఈ కులమా, ఆ కులమా అని లేదు ఆయనకి. అండి గాదే సాయికృష్ణ అనే అతను కాపు కులమే, ఓకే. ఇప్పుడు గాదే సాయి అనే అతను తల్లి వైపు జరిగిన దానికి మనం బాధపడతాం, ఓకే. కానీ అతను పాడు చేసిన ఒక మైనర్ బాలిక, ఆమె కాపేగా. ఆ పిల్లని మైనర్ బాలికని పాడు చేశాడుగా. అది వాళ్ళు ఫ్యామిలీ కాదా? వాళ్ళ కులం కాదా? మరి వాళ్ళు ఎందుకని ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు అప్పుడు? ఇంకో అమర్నాథ్ గౌడ ఉన్నాడు, అతను అక్కని ఏడిపిస్తున్నారని చెప్పేసి ఆ పిల్లోడు మా అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు నడి రోడ్డు మీద ట్యూషన్కి వెళ్తుంటే పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. వాళ్ళ ఇంటికి ఎందుకని వెళ్ళలేదు? వీళ్ళు వెళ్ళరండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకున్నారు? వైసీపీ అంతా కూడా రవిడి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు తెనాలి వెళ్ళారు,
ఎక్కడికి వెళ్ళారు? రౌడీలు, గూండాలు, గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను, గాదే సాయి అనే అతను కాపు అయి ఉండొచ్చు, కానీ అతను వయసు ఎంత అండి? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల వయసులోనే అతనికి 8 ఏళ్ల క్రితమే రౌడీ షీట్ ఓపెన్ అయిందంటే అతను ఎంత? 18 ఏళ్ళకే అతను రౌడీ షీట్ ఓపెన్ అయిందంటే అతను ఎలాంటోడు? మేము అతను విమర్శించట్లేదండి, అతను విమర్శించట్లేదు. కృష్ణలంక మొత్తం ప్రజలంతా ఎంక్వైరీ, ఇప్పుడు కృష్ణలంకలో అంత గోలగోలుగా ఉంది. కారణం ఏంటంటే ఒక భయం, అసలు భయం పెట్టి మనుషులు, ఆ పిల్లోడు కుర్రోడు గాదే సాయి అన్న అతను గంజాయి బ్యాచ్తో కలెక్షన్ అంట, గంజాయి డ్రగ్స్, మాఫియా, మైనర్ బాలికల రేపు కేసు, ఇలాంటి చండాలమైన ప్రక్రియ చేసే పిల్లోడు అండి. సానుభూతి ఉంది ఆ పిల్లడి మీద, కాదాను తల్లి మీద కూడా సానుభూతి ఉంది. వాళ్ళే అంటున్నారు కదా, కళ్యాణ్ గారు మాకు మీరు న్యాయం చేశారు, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారని. మధ్యలో ఏళ్ళకెందుకండి? ఏళ్ళకెందుకు? ఎవడైనా సీఎం స్థానంలో ఉన్నవాడు, మాజీ సీఎం స్థానంలో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఎవరైనా ఇంటికి పరామర్శిస్తారా అండి? కాస్త ఇంగిత జ్ఞానం ఉండొద్దు, బుద్ధి జ్ఞానం ఉండొద్దు. ఆ అంబటి రాంబాబుకి, ఆ గేదకే, ఆడికి బుద్ధి జ్ఞానం ఉండదండి. ఆడి ఎక్స్ట్రాలు అసలు ఆడికి ఏమాత్రం ఇది ఉండదు. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పల్లకి మోస్తున్నాడు, కాపు కులస్తుల ఆత్మగౌరవం తగలబెట్టి పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తున్నాడు, పల్లకి మోస్తున్నాడు. ఇంకొక 15 సంవత్సరాల పాటు బానిస బతుకులు బతకాలి మీరు అందరని చెప్పి వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి మరి? కళ్యాణ్ గారండి 15 సంవత్సరాలు పల్లకి మోస్తామని అనలేదండి. 15 సంవత్సరాలు ఎందుకు అన్నాడంటే ఆయన కళ్యాణ్ గారు నేర్చుకుంటున్నాడు ఏంటంటే పరిపాలన ఎలా చేయాలి, ఏపీని ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఏపీలో ఏం కావాలి, యూత్ అప్పుడు పిల్లలు ఉన్నారు, యూత్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి? హైదరాబాద్ వెళ్తున్నారు జాబులకి. హైదరాబాద్, సింగపూర్, మన బెంగళూరు అటు వెళ్తున్నారు జాబ్స్కి. అలా వెళ్ళకూడదు, ఇక్కడే మనకి ఎంప్లాయ్మెంట్ రావాలి, ఇక్కడే జాబులు రావాలి, ఇంకొచ్చే ఫ్యూచర్లో వచ్చే పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి అని 15 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు ఓటు హక్కు లేని పిల్లలు 15 ఏళ్ళకి ఓటు హక్కు వస్తుంది కదా. ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళ పిల్లలకి ఇప్పుడు ఓటు హక్కు వస్తుంది అంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది ఆలోచిస్తున్నారు ఆయనకి వచ్చేయాలి, ఎక్కేయాలి, పదవి వచ్చేయాలి, పదవి తీసుకోవాలి. పదవి కోసం ఆయన ఇప్పుడు ఆలోచించలేదు కదా, ఆయన పదవి కోసం ఆలోచించాల. ఆయన పదవి కోసం ఆలోచించేవాడు అయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం ఇచ్చేసి ఆయన సీఎం అవ్వకూడదా? అవ్వచ్చుగా. ఎంత అవకాశం ఉంది అప్పుడు, అది అందరికీ తెలిసిందేగా. కళ్ళు ఉన్న టీడీపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, టీడీపీ వాళ్ళు కూడా కళ్ళు తెరిచి వినాలి ఈ మాట. ఏంటంటే ఇది అందరూ వినాల్సిన మాట, తెలుసుకోవాల్సిన మాట ఇది. ఆయన అప్పుడే ఇదయ్యేవాడు. ఆయన పదవులు కాదు కావాల్సింది, ఏపీ డెవలప్మెంట్ కావాలి, ఏపీ మంచిగా ఉండాలి. ఫైనల్గా మీరేమంటారు? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ కాపు నేతలందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి, మీటింగులు పెట్టి కాపులకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి కాపు కులాన్ని, పవన్ కళ్యాణ్ని, ముఖ్యంగా జనసేనని, కూటమిని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళకి మీ సమాధానం ఏంటి? వైసీపీ కాపు నేతలకి ఒక కాపు మా ఆడబిడ్డగా మీరేం చెప్తారు? మీ సమాధానం ఏంటి దీనికి? అండి, పద్మనాభం రెడ్డి గారు అని మీకు ఐడియా ఉందా? పద్మనాభం రెడ్డి గారు అని ఆయన పేరు మార్చుకున్నారు కదా. అంతకుముందు మా జనసేనాని ఎదిరించాడు, ఏదో చేశాడు, మా పేరు కూడా మార్చుకున్నాడు ఆయన ఇప్పుడు కాపే కదండి, అంతకుముందు కాపే కదా, ఇప్పుడు ఏమో తెలియదు కానీ నాకు అంతకుముందు కాపే కదా ఆయన. ఇప్పుడు మరి రెడ్డి గారి కోసం చాలా చేశాడు కదా, జగన్మోహన్ రెడ్డి కోసం. మరి ఇప్పుడు ఆయన మా బెడ్ మీద ఉన్నాడు కదా, పరామర్శించడానికి వెళ్ళాడా? ఎవరో ఇప్పుడు మరి చాలా అసలు పేదలకి మంచి వెన్నుముక, కాపుల్ని ఆదుకునే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా నమ్మకమైన వ్యక్తి అని వాళ్ళే అంటున్నారు కదా. మా నిజాయితీ అయిన నాయకుడు, అలాంటి నాయకుడు లేడు, పథకాలు ఇచ్చాడు, అది ఇది అంటున్నారు కదా ఎవరు వైసీపీ కాపు నేతలు. మరి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు మరి పద్మనాభం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి పరామర్శించాలిగా. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు బెడ్ మీద, ఎంత చేశాడండి? అందరిని ఎదురుకిచ్చాడుగా, ఏదో రాజకీయం చేద్దామని ఎలగబెట్టాడుగా. మరి అతని దగ్గరికి నిజమైన మరి నిజాయితీ పరుడు అయితే, నిజమైనగా మన కాపులంటే భీతి ఉన్నవాడైతే, కాపుల మీద అభిమానం ఉన్నవాడైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయనతో మాట్లాడాలిగా. ఆయన ఎలా ఉన్నారండి ఒంట్లో అని పరామర్శించాలి కదా. మరి ఇది అడగలేకపోతున్నారు ఈ అంబటి రాంబాబు పేరు నాని, అడగాలి కదా. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాపు కులం అనే పేరు మీద విపరీతమైన విమర్శలు, చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపులు పట్టించుకోవడం లేదనే విధంగా విమర్శలు చేస్తున్నారు వైసీపీ కాపు నేతలందరూ మీటింగ్ పెట్టి. ఒక కాపు పెట్టగా మీ సమాధానం ఏంటి? మీరేం చెప్తారు దీనికి? రాష్ట్రంలో చాలా సమస్యలు ఉండగా ఒక కాపును మాత్రమే బయటకు తీసుకొచ్చి కాపు కులాన్ని ఒక పార్టీకి ఆపాదించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక అలీబాబా 40 మంది దొంగలు ఉన్నారండి కాపుల్లో. వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి కాపు
కులాన్ని విమర్శించి వాళ్ళు కాపు కులాన్ని విమర్శిస్తూ ఉంటారు. మేము కాపులం అంటూ ఉంటారు, వాళ్ళే కాపు కులాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఒక్క విషయం ఏంటి, మీకు చిత్తశుద్ధి ఉంటే కాపు కులంలోంచి మీ గవర్నమెంట్ కానీ ఎవరేం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి. అంతకుముందు టీడీపీ పార్టీ కానివ్వండి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కానీ శ్వేతపత్రం విడుదల చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకుముందు చైర్మన్గా కాపు కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి రాజా గారు కానివ్వండి, అడపా శేషు గారు కానివ్వండి, కాపు కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు మీటింగ్ పెట్టారు, కాపుల గురించి చెప్తున్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, అయినా సరే కానీ కాపు కులం గురించి మాత్రమే ఇవాళ ప్రస్తావిస్తున్నారు. కాపు కులాన్ని బాగా తక్కువ చేసి మాట్లాడడం కోసం కాపు కులస్తులను మాత్రం అడ్డం పెట్టుకుంటున్నారు. అది దాని గురించి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు మేలు జరిగింది, కాపులందరూ కూడా బాగుపడ్డారు, మెరుగుపడ్డారు, వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా వైసీపీ హయాంలోనే అందించామని చెప్పి వైసీపీలో ఉన్న ముఖ్యమైన కాపు నేతల మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఏంటి గత 5 ఏళ్ళు మీకు ఏం అందిని, ఏం లబ్ధి పొందారు మీరు? అదే సార్ చెప్పేది. ఎందుకంటే కాపు కులస్తులకి ఏమైంది అంటే శ్వేతపత్రం విడుదల చేయమనేది. అందుకే కాపు కార్పొరేషన్ చైర్మన్గా చేసిన వాళ్ళు కానివ్వండి, కాపు కులస్తులకి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ఇప్పుడు విదేశీ విద్య కానివ్వండి, కాపు లోన్లు కానివ్వండి, కాపు కార్పొరేషన్ లోన్లు కానివ్వండి, ఏమి మీరు విడుదల చేశారు, ఏమి కాపులకి మీరు ఏం చేశారు అనేది మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఒక డిబేట్లో కూర్చొని దాని గురించి ఏంటి అనేది వివరించి చెప్పండి. ఇప్పుడు ఒకే ఒక డిమాండ్ అండి, నెక్స్ట్ 29 ఎలక్షన్లో కాపుల నుంచి ఒక సీఎంని చూడాలని నేను ఒక కాపు బిడ్డగా నేను ఒకటే కోరుకుంటున్నానండి. నెక్స్ట్ 29 ఎలక్షన్లో కాపు సీఎం కావాలి, ఎవరైనా కానివ్వండి, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, కాపు సీఎంగా చూడాలనుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపులందరికీ చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ తరపు నుంచి ఎవరైనా సరే ఒక వ్యక్తిని, అంబటి రాంబాబు గారు కానివ్వండి, లేదంటే పేరు నాని గారు కానివ్వండి, ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి మీరు బయటకు వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి. అది మీకు చేసే దమ్ము మీకుందా? మీరు ఆలోచించండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కాపు కుల ఓట్లు కావాలి కానీ వాళ్ళకి ఏం జరిగినా పట్టించుకోడు. జనసేన కార్యకర్త కాపు కులస్తుడని సాయికృష్ణ విషయంలో అంత తప్పు జరిగితే, అంత అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి ఈరోజు విమర్శిస్తున్నారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తీరు అయితే మీరేం చెప్తారు, తప్ప రైటా? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. గాదే సాయికృష్ణ, నేను కృష్ణలంకలోనే పుట్టి పెరిగాను. వాళ్ళ మామగారు ముళ్ళపూడి నవరం గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, బుడ్నాయుడు కానివ్వండి, అందరూ నాకు బాగా చిన్నప్పటి నుంచి తెలుసు. గాదే సాయికృష్ణ కాపు బిడ్డ, చనిపోయాడు. తల్లికి అన్యాయం జరిగింది, అదంతా కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది కాదంట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి రౌడీ షీటర్గా ఉన్నాడు, రౌడీకి కులం ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. అదే కేసులో ఎవరైతే పోలీస్ ఆఫీసరు చంపారని చెప్పేసి అభియోగం మోపుతున్నారో ఆయన కూడా కాపు బిడ్డే. ఒక కాపు కులం గురించేనా? ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, కాపు బిడ్డగా సాయికృష్ణ చనిపోయాడు కదా, సాయికృష్ణ చేతిలో మరణించబడిన వ్యక్తి నవీన్ రెడ్డి ఇంటికి మీరు వెళ్ళారా? ఓకే, మీకు కాపు కులం మీద ప్రేమ పెరిగిపోయింది. ఓకే, పద్మనాభం గారి ఇంటికి వెళ్ళారా? మీరు పలకరించారా? ఒక్క విషయం మీరు ప్రక్షాళన చేసుకోవాలి. బయటకు వచ్చి మైక్ దొరికింది కదని మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి 100% కాపుల మద్దతు ఉంది. కాపుల పార్టీ అంటే జనసేన అంటే కాపులు, 100% జనసేనలో కాపులు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు అని అంటారు. దీనికి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కాపు కులం మద్దతు జనసేనకి ఉంటే 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల హైయెస్ట్ ఎక్కువ మంది కాపులున్న గాజువాక్ కానివ్వండి, భీమవరం నియోజకవర్గాల్లో ఆయన ఓటమి రుచి చూశారు. అంటే కాపులు ఓడించారని మీ అభిప్రాయం అయితే, కాపు కులం ఆయన వెనకాల ఉందని మనం ఎక్కడ చెప్పగలం? ఆయన ప్రజల మనిషి, అన్ని కులాలు ఆయనకు కావాలని నా అభిప్రాయం. అంతేగాని కాపులను ఒక కులంగా విభజించి జనసేన కాపుకు సంబంధించిన పార్టీ అని చెప్పి మీరు చెప్పడానికి ఆస్కారం ఎక్కడా లేదు. అయితే ఆ విధంగా చూసుకుంటే 2019లోనే ఆయన సీఎం క్యాండిడేట్గా చాలామందిని నిలబెట్టారు కదా, వాళ్ళందరినీ కాపు కులస్తులందరూ గెలిపించుకోవచ్చుగా. కాపు కులం అనేది సాయం చేసే గుణం ఉన్న కులం, సాహసం చేసే గుణం ఉన్న కులం. సాయం చేసే వాళ్ళని సాహసం చేసి ఎదిరించేటట్టుగా చేసి మీరు 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన ప్రభుత్వం మీది. మీరు మళ్ళీ 11 నుంచి 1కి వచ్చే పరిస్థితికి చేర్చుకోమాకండి. అంటే ఇక్కడ వైసీపీలో ఉన్న కాపులు ప్రధానంగా విమర్శించే విషయం ఏంటంటే, కాపులు సీఎం కావాలనే కలను పవన్ కళ్యాణ్ నెరవేర్చడం లేదు, దాన్ని చెడగొడుతున్నాడు, కాపు కులానికి రకంగా కలంకం తీసుకొస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, వాళ్ళ ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నాడు అని మాట్లాడుతున్నారు. ఏంటి అంత తప్పు పవన్ కళ్యాణ్ కాపు కులానికి ఏం చేశాడంటారు? పవన్ కళ్యాణ్ గారు కాపు కులం గురించి చెప్పి మాట్లాడుతున్నారన్నారు. ఒకటండి, ఏమండి, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు కాపులు అంటే మందు తాగుతారు, కాపులు అంటే ఒక ఇది అని చెప్పేసి మీరు బయటకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాపు కులం గురించి చాలా అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయండి.
వైసీపీలో ఉన్న కాపులు ఎవరైనా సరే నెక్స్ట్ రేపు 29 ఎలక్షన్లో మేము కాపులుగా మేము సీఎంగా ఉంటామని చెప్పేసి ఎవరైనా చెప్పగలిగితే మేము సీఎం క్యాండిడేట్ని కాపు కులస్తుల నుంచి ఎవరి పేరైనా కానివ్వండి, మీ పేరులో ఉన్న మొన్న 40 మంది ఎవరైతే అలీబాబా ఆ 40 మంది దొంగల్లో ఎవరైనా ఒకళ్ళ పేరు మీరు చెప్పి మేము కాపు కులస్తులుగా మేము నెక్స్ట్ సీఎంగా మేము పార్టిసిపేట్ చేస్తాం, మాకు ఓటేయండి అని చెప్పని అడిగితే కాపులు ముందుకొచ్చి ఓటేస్తారండి. మాకు కాపులు ధ్యేయం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో అయినా సరే ఖచ్చితంగా కాపు సీఎంగా చూడాలనేది మా అభిప్రాయం. మరి ఈరోజు జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి ఎదిగి కాపులు పట్టించుకోవడం లేదని అంటున్నాడు. ముఖ్యంగా పల్లకి మోస్తున్నాడు. దాంతోపాటు జనసేన కార్యకర్తలు ముఖ్యంగా కాపు కులస్తులందరూ కూడా చంద్రబాబు ఊడిగం చేస్తున్నారు, పల్లకి మోతున్నారని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా పవన్ కళ్యాణ్ పల్లకి మోతున్నాడా? మీ అందరి చేత ఊడిగం చేపిస్తున్నాడా? స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కాపులు పెద్దన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ మనుగుల్లో ఉందండి. ఆ కాపులు పెద్దన పాత్ర పోషించే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆ 5 సంవత్సరాలు టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, గతంలో కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే కాపులు ఓట్లు వేయడం వల్లే గెలిచారన్న విషయం అందరూ వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కాపులు ఎంతవరకు సపోర్ట్ ఉన్నారనేది 2019 ఎలక్షన్లోనే మనకు అర్థమైపోయింది. లేదంటే ఆయన 2 చోట్ల ఓటమి రుచి చూశారు. నెక్స్ట్ 2029లో ఒకే ఒక ఆశయంతో పోరాడుతున్నామండి, కాపు సీఎం కావాలి. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరైనా కాపు బిడ్డని మీరు నిల్చోబెట్టి సీఎం క్యాండిడేట్ అని పార్టిసిపేట్ చేయగలుగుతారా చెప్పండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా మీరు చెప్పండి. కాపులు ఓట్లు ఎవరికనేది మేము ఒక కాపు బిడ్డగా నేను అది ఆలోచించుకుంటున్నాను. ఫైనల్గా మీరేమంటారు? ఈరోజు కాపుల మీదే రాష్ట్ర రాజకీయాల్లో విపరీతమైన చర్చలు, విమర్శలు జరుగుతున్నాయి. వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా కాపులకు అన్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఒక కాపు బిడ్డగా వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? అసలు మీరేం నష్టపోయారు, ఏం లబ్ధి పొందారు అనేది ఒక వివరణ ఇవ్వండి ఫైనల్గా వాళ్ళకి. కాపులకు జరిగిన నష్టం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ కింద 5% రిజర్వేషన్ తీసేశారండి. 5% రిజర్వేషన్ తీసేశారు. కాపులకు ఏ విధంగా న్యాయం చేశారనేది మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసి కూర్చొని మాట్లాడితే రిజర్వేషన్ తొలగించారు. తర్వాత వచ్చేసేసి కాపులకు విదేశీ విద్య లేదు. కాపు కార్పొరేషన్ చైర్మన్గా మీరు కాపు కార్పొరేషన్ లోన్లు ఎంతవరకు ఇచ్చారు? కాపులకు ఏ విధంగా మీరు సపోర్ట్ చేశారు? మీరు కాపుల గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కాపుల గురించి మీరు ఓటు బ్యాంక్ కోసం మాత్రమే ఒక 40 మంది అలీబాబా 40 మంది దొంగలని దాన్ని ప్రస్తావిస్తున్నాను కదండి, వాళ్ళని కూర్చోబెట్టి ఉన్న కాపులను ముందు పెట్టారు. కాపుల్ని ఎప్పుడైనా సమస్య వస్తే కాపులను ముందు పెడుతున్నారు, మీరు వెనక నుంచి ఉంటున్నారు. అదే రేపు 29 ఎలక్షన్లో కాపు సీఎంగా క్యాండిడేట్ని ముందు పెట్టి మీరు వెనక నుంచోండి. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీకు ప్రక్షాళన చేసుకోవాలి అది మీరు మాట్లాడేటప్పుడు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాపు కులం అనే అంశం అనేది తెర మీదకి వచ్చి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్గా వైసీపీ కాపు నేతలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరుగుతుంది, అణచివేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగడం లేదని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఒక కాపు మహిళగా, ఒక కాపు బిడ్డగా మీ సమాధానం ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్యాయం జరుగుతుందా? ఏమండి, నేను ఒక కాపు బిడ్డగా మాట్లాడుతున్నాను. ఏమండి, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మా మీద చెడుగా ప్రచారం చేస్తుంది, కాపులకు అన్యాయం జరుగుతుంది అలాగని. మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపులకు ఏం మంచి చేశారు? మాకు విదేశీ విద్య అని ఒకటి ఉంది. ఏమన్నా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా మా కాపు బిడ్డలు ఏమన్నా విదేశీ విద్య వెళ్ళి చదువుకున్నారా? పేద విద్యార్థులు ఈడబ్ల్యూసీ అని ఒక రిజర్వేషన్ ఉంటుంది 5%. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్ ఉండేది. ఇప్పుడు ఆ రిజర్వేషన్ తీసి పారేశారు. తర్వాత సంవత్సరానికి 2,000 కోట్లు కాపులకు ఇచ్చేవారు. వీళ్ళు 5 సంవత్సరాలు 10,000 కోట్లు. ఆ 10,000 కోట్లు ఏం చేశారు? మా కాపు కులస్తులకి ఇవ్వలేదు. అది మీరు ఏదో నవరత్నాలని ఏయో ఉన్నాయి, ఈ డబ్బు అంతా మీరు తీసారండి, నవరత్నాలకి మీరు వాడుకున్నారు. మా కాపులకి మీరు ఏమి మంచి చేశారు? మా కాపుల్లోనే మనకి అంబటి ఉన్నాడు, తర్వాత ఏమో పేరు నాని ఉన్నారు, మరి ఏంటిదా ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. కానీ వాళ్ళు మీరు కాపులని చెప్పుకోవటానికి సిగ్గులేదు. మీరు వైసీపీలో ఉన్నారు కదా, మన కాపులకి మీరు ఏ దాంట్లో ఉండండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కాపుల్లో ప్రతి రాజకీయంలోనే ఉంటున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది కాపుల్లో ఈ రాజకీయంలో లేకుండా కూడా ఈ గొడవలు మనకెందుకు అని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అయితే మీరు ఈ అంబటాలు ఏం చేస్తున్నారండి? మీరే ముఖ్యమంత్రి పదవి మీరే తీసుకోవచ్చు కదా. మీరు తీసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మా కులస్తుడికే సీఎం పదవి ఇస్తాను అంటే
నాతో పాటు మా కుల బిడ్డలు, మా కాపు బిడ్డల్ని మీకు నేను ఓటు వేయిస్తాను. ఇక్కడ మీరు కుల రాజకీయాలు చెయ్యొద్దు, కాపు కులాన్ని మీరు ఈదిలోకి లాగొద్దు, చెడుగా ప్రచారం చెయ్యొద్దు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో కాపులకు మంచి చేశాము, కాపు చైర్మన్ల కింద ఎక్కువ మందికి పదవులు ఇచ్చాము, దాంతోపాటు సంక్షేమ నిధులు ఇచ్చాము, అన్నీ చేసామని అంటున్నారు. మరి మీరేమో ఏమి ఇవ్వలేదని చెప్తున్నారు, ఏది నిజం మరి? ఏమండి, కాపుల్లో అడవి శేషి గారు ఎవరో ఉన్నారండి, 2 పదవులు ఇచ్చారు. మళ్ళీ ఇంకొకరు ఎవరో జక్కంపూడి రాజా గారు రాజమండ్రిలో ఉంటారు. వీళ్ళిద్దరు ఏం ఓడో పీకారండి. ఒక ఆయన ఏంటిదా, మా కాపుల్లో ఒక ఆయన రోడ్లు వేయలేదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే, మా కాపుల్లో పేరు చెప్పటం లేదు. ఆయన మాకు రోడ్లు వేయండి అని వెళ్ళి అడిగాడు. మీరు చంపేస్తారా? చంపేసి మీరు పంపుతారా? మీరు వైసీపీలో ఉన్నప్పుడు మా కాపులకి ఏం న్యాయం చేశారు ఒక్క మాట మీరు చెప్పండి, మీరు చెప్పి నిరూపించండి. కానండి మీరు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు కుల రాజకీయాలు మాత్రం మీరు చెయ్యొద్దు. మాకు ముందుగుంట మాకు వంగవీటి రంగా గారు మా దేవుడు, ఆయన మంచి పనులు చేశారు, మా కాపులకు మంచి పేరు వచ్చింది. రెండో దేవుడు పవన్ కళ్యాణ్ గారు, మా కాపు బిడ్డ. వీళ్ళిద్దరు కాపు బిడ్డలు కాపులకు మంచి చేస్తున్నారు. అంతే తప్ప మీరు కాపు కులాన్ని ప్రతి దాంట్లోకి కాపు కులాన్ని బయటకు లాగమాకండి. అలాగే మీరు రెడ్డి కులాన్ని లాగుతున్నారా, చౌదరీస్ని లాగుతున్నారా, బీసీలు లాగుతున్నారా? ఇలాంటి కుల రాజకీయాలు చేయటం లేదు కదా. మీరు ఎందుకు కాపుల్లో ప్రతిదానికి మాటికి కుల రాజకీయాలు చేస్తున్నారు? మేమే కాపులు 27% ఉన్నాం, మేమే ఓట్లేసి మేము గెలిపించుకునేలా ఉంటే మాకు మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో సీఎం అవును, మా కాపు బిడ్డ అదండి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కాపులు ఓట్లు కావాలి కానీ కాపులకు అన్యాయం జరిగితే వాళ్ళని పట్టించుకోవడం చెప్పి రీసెంట్గా కృష్ణలంకలో సాయి కృష్ణ ఘటన మీద ఇప్పుడు వైసీపీ చాలా విమర్శలు చేస్తుంది. అంటే కాపులకు అన్యాయం జరిగినా, వాళ్ళకి ఏం జరిగినా, జనసేన కార్యకర్తలకు ఏం జరిగినా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. సాయి కృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ తీరుని మీరైతే ఎలా చూస్తారు? ఆయన మాట్లాడింది తప్ప రైటా, మీరేమనుకుంటున్నారు? ఏమండి, ఎవరన్నా చనిపోయినా కూడా ఏంటండి కాపు కులం అని రాజకీయాలు చేస్తున్నారు. అంబటి గారే కాదు, ఎవరన్నా ఏంటండి ప్రతి దానికి కుల రాజకీయాలు మీరు లాక్కొస్తారా? సాయి కృష్ణది జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? రాజకీయ మనకి ఇది ఉన్నారు కదా, ఇది గవర్నమెంట్, న్యాయం, చట్టం, పోలీసు అందరూ ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెయ్యాలి? ఆయన ఏం చెయ్యరు కదా. మీరు ప్రతి దానికి ఏంటి శవరాజకీయాలు చేస్తున్నారు. సాయి కృష్ణ కాపు అయినంత మాత్రాన మళ్ళీ ఆయన ఎవరు పోలీసు కూడా కాపు. మళ్ళీ మీరు ఈ కులాలనే చెప్తున్నారు. పోలీసు సిఐ గారు కాపే అంటున్నారు, చనిపోయిన సాయి కృష్ణ గారు కాపే అంటున్నారు. ఇప్పుడు ఇలా చనిపోయిన వాళ్ళందరికీ మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏమీ చేయట్లేదు, అన్యాయం చేయటం లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారండి? మనకి ఇది ఉందిగా, కోర్టు ఉంది, పోలీసు ఉంది, వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు చేస్తుంది. ఈ సాయి కృష్ణ గారికి న్యాయం జరుగుతుందండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కాపు కులస్తుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టి చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడు, పల్లకి మోస్తున్నాడు. వాళ్ళ చేత అంటే జనసేన కార్యకర్తల చేత, కాపు కులస్తుల చేత పల్లకి మోయిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా పల్లకి మోస్తున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు మరి? ఏమండి, మేము వైసీపీ వాళ్ళకి కూడానండి మేము ఓట్లు వేసి గెలిపించామండి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకండి మీరు ఇలాగా కాపు కులాన్నే లాగుతున్నారు? మీకు పల్లకీలు ఈ కాపులే పల్లకి మోసి మీకు ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నావా? మా కాపుల్లో ఒకటి ఉంది, ఎవరిని నమ్మితే వాళ్ళకి ప్రాణాలు ఇస్తారు. నిన్ను నమ్మారు కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇద్దామని ఈ కాపు కులం అంతా వచ్చి నీకు ఓట్లు వేశారు, నిన్ను పల్లకి మోసారు. నువ్వేం చేసావు? నీ ప్రభుత్వం వచ్చాక కాపులకి ఏమన్నా ఒక మంచి పని చేశాను అని నువ్వు ఒక లెటర్ వదులు. మా అంబటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? కాపుల్లోనే నువ్వు ఎంతో మందికి ఇవ్వలేదు, మంత్రి పదవులు ఏంటి తక్కువ మందికే ఇచ్చావు. వాళ్ళు ఏం చేశారు? మా కాపులకి మాటత్త కుల రాజకీయాలు, శవ రాజకీయాలు ఏందరా మీ బతుకులు చెడా? మారంట మీరు, మారండి. మీ కాపుళ్ళు కానీ రెచ్చగొడితే ఆడోళ్ళే కాదు మగోళ్ళు వచ్చి మీ అంతు తేలుస్తారు. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కాపులందరూ కూడా జనసేనలోనే ఉన్నారు. జనసేన అంటే కాపుల పార్టీ, కాపులు అంటే జనసేన పార్టీ అనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఒక కాపు మహిళగా మీరేం చెప్తారు? కాపులందరూ కూడా జనసేనకు 100% మద్దతు ఇస్తున్నారా? లేదండి, దీనికి నేను 100% నేను ఒప్పుకోనండి. ఎందుకంటే జనసేనకి మద్దతు ఇచ్చిలో అంటే మా పవన్ కళ్యాణ్ గారు 2019లోనే ఆయన 2 దిక్కులు ఓడిపోరు కదా. జనసేన పార్టీ ఎక్కడ ఓడిపోదు కదా. మా కాపులే 27% ఉన్నారు, ఓట్లు వేసిన కదా.
కాపులు మద్దతు ఇస్తున్నారు అని చెప్పడానికి మీరు ఎక్కడ సరిపోతారు? కాపులండి మద్దతు అన్ని పార్టీల్లోనే సిపిఎం, సిపిఐ, మొత్తం జనసేన, వైసీపీ, టీడీపీ ప్రతి పార్టీలోనే మాకు కాపులు ఉంటున్నారు. జనసేన ఒక్క పార్టీని మీరు కులం పార్టీ కింద మార్చమాకండి. మిగతా పార్టీలు మీరు మారుస్తున్నారా? మీరు ఎందుకో నాకు అసలు అర్థం కావట్లేదండి. ఈ కాపుల్లో ఎందుకండి ఇలా రోడ్ల మీదకి లాగుతూ ఉంటారు? ఒక చనిపోయినా కాపులే అంటారు, ఏదన్నా మర్డర్లు జరిగినా కాపులే అంటారు, ఒక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పని చేసినా కూడా కాపులు అంటారు. ఏంటి మీరు అవన్నీ వద్దండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనసేనకు వచ్చి ఏమన్నా చెడు చేశారా? ఆయన కుల రాజకీయాలు ఏం చేయరు, అన్ని కులాలని కలుపుకుంటూ పోతున్నారు. మీరు కుల రాజకీయాలు, కాపు కులాలని లాగమాకండి. ఇంకోటండి, ఆయన చేసిన మంచి పని గురించి మీరు మాట్లాడండి. లేదా చెడు చేశారా అది మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి, చూపించండి. అంతే తప్ప మీరు జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని కులాలతో మీరు అంటగట్టొద్దు. మీరు ఇలాంటి అంటగట్టారనుకో మీకు తాట తీస్తాము, పరిగెలెట్టిస్తాము. ఫైనల్గా మీరేమంటారు? ప్రస్తుతం వైసీపీ కాపు నేతలందరూ మీటింగ్ పెట్టుకొని కాపు కులానికి అన్యాయం జరుగుతుంది, కూటమిలో కాపులకు వాల్యూ లేదు, ఊడిగం చేస్తున్నారనే విధంగా విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి వైసీపీ కాపు నేతలకి ఒక కాపు మహిళ బిడ్డగా మీరేం చెప్తారు? మీ సమాధానం ఏంటి? వాళ్ళకి మీ స్టైల్లో మీరైతే ఏం చెప్తారు వాళ్ళకి? ఏం లేదు సార్, మాకు జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే నాకు ఒక అభిమానం. ఏం వద్దు సార్, మా కాపుల్లో ఒకరికి మీరు సీఎం పదవి ఇవ్వండి సార్. మీ కాపుల్లే మేము సీఎం చేస్తామని ఒక్క మాట ఇవ్వండి సార్. మా కాపులు అందరమే మీకే ఓటేస్తాం. ఓటేసి మిమ్మల్ని మెజార్టీతో గెలిపించి మిమ్మల్ని అందులో ఎక్కిస్తాం. మా కాపు ఓడికే మీరు సీఎం అని ప్రకటించండి. నాతో పాటు మా కాపు బిడ్డలు అందరమే మేము మీకు వచ్చి సపోర్ట్ చేస్తాం. నేను సవాల్ చేస్తున్నాను, మీరు సవాల్ చేస్తారా? కాపు బిడ్డకి ఇస్తానని ఇవ్వండి.